వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. బొల్స రామారావు గారు, ఎన్టీ రామారావు గారు వీరాభిమాని. ఆయన మాయాబజార్ సినిమాని ఇటీవల రిలీజ్ చేశారు. మరి ఆ సంగతి తెలిసిందే. కాకపోతే బొల్స రామారావు గారు భార్గవ ఆర్ట్స్ బ్యానర్లో చాలా సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే ఎన్టీ రామారావు గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన ఒక కొత్త విషయం చెప్పారు మనకి. బాలయ్య బాబు సేవ చేస్తామనే విషయం మనకి అందరూ తెలిసింది ఇప్పుడు దాకా. కానీ బాలయ్య బాబు ఆనాడే సాయం చేశారు, ఒక ఆపరేషన్ చేయించారు, హార్ట్ ఆపరేషన్ అనేది బొల్స రామారావు గారు చెప్పారు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి ఆయనే కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ పాపకి ఆపరేషన్ చేయించింది ఆ రామారావు గారే. ఇవాళ ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనం ఆ విషయాలు ఆయన దూరం నుంచి తెలుసుకుందాం. అప్పట్లో ఉదయం పేపర్ వచ్చేది. ఉదయం పేపర్లో ఎవరో ఒక మాస్టర్ కూతురు సంబంధించి న్యూస్ రాశారు. ఈ డెస్క్లు ఉంటాయి కదా, వేస్తే అది చదవగానే పొద్దున్నే మనకి పేపర్లు ఎన్ని ఉంటాయని చూసి అలవాటు కదా, అన్ని కాంప్లిమెంటరీ మొత్తం వచ్చేది మా ఆఫీస్కి. అన్ని పేపర్లోనూ మెయిన్ హెడ్డింగ్ చూస్తూ ఉంటే సినిమాలు ఫస్ట్ అది మిగిలిన చూస్తుంటే ఇది కనిపించింది. ఎవరో ఏ సుబ్బరాయలు గారని ఒక మాస్టర్, చిత్తూరు జిల్లా మదనపల్లి పక్కన బి కొత్తకోట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన మాస్టర్. మరి అప్పుడు జీతాలు ఉండేవి కాదు కదా, అదే 87, 88 టైంలో జీతాలు ఈ బతకలేక బడిపొందులు అన్నట్టు తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కూడా ఉండేవి కాదు, పెద్ద జీతాలు ఉండేవి కాదు. ఇప్పుడంటే లక్షల్లో ఉంటారు. అది చదవగానే మనకెందుకు కొంచెం చూకుమంది. అరే అంటే ఒక 6 నెలల లోపల గుండె ఆపరేషన్, అంటే గుండెకి రంధ్రం పడింది. రంధ్రం 6 నెలల లోపల చెయ్యాలి, లేదంటే చెప్పలే విషమంగా ఉంటుంది అనేది దాని సారాంశం. 6 నెలల లోపల ఆపరేషన్ చేయకపోతే తేడా అండి. కొంచెం ఫీల్ అయ్యి ముందు మేము మా భార్గవ స్టాఫ్ వరకు పర్ మంత్ ఇంత వస్తుందని తెలుసు కదా, ఒక నెల కదా ఎవరైతే రెడీ అన్నారు. రెడ్డి గారేమో ఆయన మనడితో 25,000 అంత ఆయన ఇస్తారు. తర్వాత ఈ దేవప్రసాద్ గారు ఇట్లా మంచి సన్నిహితంగా ఉన్న అందరితోనూ కలెక్ట్ చేసి ఆపరేషన్ చేసేద్దామని ఒక ప్రపోజల్ పెట్టాం. తర్వాత లాయర్ డైర్ ప్రొడ్యూసర్ జీబాబు గారు ఇట్లా అందరితో అంటే వెళ్ళే కూర్చొని ఏదో చేయాలంటే తరగ 10,000 తరగ 20,000 తరగ 10 ఇచ్చేస్తాను కదా, మా ఆలోచించారు. ఆ సందర్భంలో అనుకోకుండా ఎందుకు ఒక రోజు బాలబాబు దగ్గర ఏంటి అట్లా ఉన్నావు, ఏదో తేడాగా ఉంది, హుషారుగా లేదంటే ఏం లేదు బాబు అంటే, లేదు ఏదో ఇబ్బంది కనపడుతుంది చెప్పంటే అప్పుడు జేబులో పేపర్ తీసి ఇచ్చాను. ఏంటి ఇది అని చదువు అన్నారు. ఆయన సీన్ పేపర్లు చదివి అలవాటు కదా, అసిస్టెంట్ డైరెక్టర్గా చదవమంటే లేదు బాబు మీరే చదవండి అంటే చదివారు. ఆయన ఏం చేయాలి మనం? ఏం లేదు బాబు ఈ అమ్మాయిని బతికించాలన్నా. సరే వివరాలు ఉన్నాయా అన్నాడు. లేదు బాబు మన ఉదయం నుంచి మన శాస్త్రి గారు ఉంటాడు కదా, దాసనారాయణ గారు పర్సనల్ మేనేజర్ శాస్త్రి గారు అని ఫోన్ చేయను. వెంటనే ఫోన్ చేస్తే ఈయన మాట్లాడి ఈ వివరాలన్నీ మనకు కావాలి, మా రామారావు వస్తాడని. అదే వివరాలు ఇచ్చారు. అవి పట్టుకుని వస్తే డైరెక్ట్గా వసుంధరాన్ని పిలిచి అమౌంట్ ఖర్చులకి కొత్త సీల్ కట్ట. ఓకే అయితే బాబు నాకు డబ్బులు ఉన్నాయంటే ఉంటాయా పట్టుకెళ్ళాను అంటే అంత ఉదారంగా ఉంటుంది. ఎంత ఉద్యోగం ఆలోచించరు. ఓకే అంటే ఆ విషయానికి సంబంధించి ఒక ప్రాణం. నేను ఎందుకో చెప్పాను కలెక్ట్ చేశారా మీతో అసలు ఆయన అనగానే మొత్తం సర్వం ఎక్కడో మళ్ళీ బీ కొత్తకోట వెళ్ళి ఆ పేరెంట్స్తో మాట్లాడి ఆయన మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని వచ్చాక అప్పుడు చెరియన్ గారు అని పెద్ద సర్జన్, సౌత్ ఇండియాలోనే టాప్ సర్జన్, ఆయనకి బాలయ్య బాబు గారు పర్సనల్గా మంచి సంబంధాలు. ఈ రిపోర్ట్స్ వచ్చాక ఆయన ఫోన్ చేస్తే వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చాడు, వెంటనే డేట్ ఇచ్చాడు, వెంటనే ఆపరేషన్. అంతా కలిపి ఒక 4 రోజుల లోపల అయిపోయింది. బతికేసింది అమ్మాయి. ఓకే ఇందులో ఒక్క రూపాయి ఎవ్వరిది లేదు, అంతా బాలకృష్ణ గారు. అంటే హెల్పింగ్ నేచర్ మొదటి నుంచి ఉంది. మొదటి నుంచి కాదు, ఎప్పుడు ఉందండి. ఆయన దృష్టికి వెళ్ళాలి, వెళ్ళింది ఏదైనా వెళ్ళాలి, ఆయన దృష్టికి వెళ్ళింది ఏదైనా చేస్తారు. అంత గొప్ప మనసు ఉంది అందులో. నో డౌట్ రామారావు గారికి సంబంధించిన గొప్ప గొప్ప లక్షణాలు అవి బయటికి అంటే బయటికి ఏదైనా మీ ప్రతిభ బయటికి రావాలంటే ఏం చేయాలి? మీరు నటుడు అనుకోండి, మీరు యాక్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. 2 ఇవన్నీ అజ్ఞాతం. ఇప్పుడు నేను సందర్భం వచ్చింది కదా చెప్పి నేను చెప్పలా. అదే అప్పట్లో మన ఈ ఉమామహేశ్వర గారు ఉన్నారు కదా, అవును ఆయనే కొండపనేని ఉమామహేశ్వర గారు. ఏంటి హీరో గారు ఏది చేసినా చెప్పరు, పట్టించుకోరు, మీరు మాట్లాడిపోతే అలాగే
హీరో గారు ఎలాగో చెప్పడు, ఆయనకి ఇష్టం ఉండదు. ఇలా చేసి అలా చేశారు అంటే ఇందులో గొప్ప పాయింట్ ఉంది. మీరు ఇది ప్రత్యేకంగా చేరాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, అవాళ నిమ్స్ హాస్పిటల్ కాకల సుబ్బారావు గారు, ఓకే, ఎక్కడైనా సుబ్బారావు గారిని తీసుకొచ్చి నిమ్స్కి డైరెక్టర్ని చేసి అద్భుతంగా చేశారు. ఒక్క సెకండ్ రామారావు దృష్టిలో పెడితే నిమ్స్లో అయిపోతాయి. మదనపల్లి పక్కన కొత్తకోట కదా, ఒక మాస్టర్ అవును, హీరో గారు ఒక్క మాట చెప్తే అయిపోద్ది. అది ఏం చెప్పక్కర్లే, నాన్నగారికి కూడా చెప్పక్కర్లే, కాకర సుబ్బారావు చెప్తే అయిపోయింది. ఆయన పని అలా చెప్దామని కూడా ఆలోచించలే. మా నాన్నగారు ముఖ్యమంత్రి, మనకి డబ్బు ఖర్చు అవ్వకతో అని అదలేదు. నన్ను పంపించారు, తీసుకొచ్చి చేశారు. చర్యనికి ఫోన్ చేశారు, అదే కాకర సుబ్బారావు గారు చేయొచ్చుగా. సో అక్కడ వ్యక్తిగతంగా ఆయన చేయాలనుకున్నారు, చేశారు. ఆయన దృష్టిలో పెట్టే అదృష్టం నాకు వచ్చింది. అదే